ఖాళీ బాయ్ ఏమనైతే మీరే నువ్వు ఉన్నావు పిఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ నాకు తెలుసు ఇన్స్టాల్ కొట్టి వచ్చేస్తాను. ఓకే నమస్తేనా రోల్ కెమెరా యాక్షన్. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. దయచేసి ఇది బిగ్ బాస్ 2 సెకండ్ వర్షన్. దయచేసి అందరూ హాల్లోకి రావాల్సిందిగా కొడతా డబ్బు అందరూ రండి. దయచేసి ఎక్కడున్నా హాల్లోకి రావండి. అది బిగ్ బాస్ 2.1. చెప్పండి. నామినేషన్స్ ఆమె డాన్స్ వేస్తుందని పిలుచుకున్నారు, ఆమె డాన్స్ వేయలేదు, బయటికి తోసేశారు. ఇది చాలా బాధాకరం. ఓకే వెళ్ళిపోయిన తర్వాత డాన్స్ వేసుకోండి. ఓకే చెప్పండి చెప్పయ్యా బాయ్. బిగ్ బాస్ రీతు గురించి చెప్పాలంటే ఆమె ఒక అందాల రాక్షసి అన్ని అంతా. ఆమె బయట చూస్తే వేరే లెవెల్ ఉంటుంది, వ్యవహారం లోపల చూసినా కూడా చాలా బాగుంటుంది. రీతుని లవ్ చేస్తున్నాను. ఎస్ ఒక్కదాన్ని లవ్ చేస్తాను. తనుజ ఉంది. తనుజ మా అన్న ఇమ్మాని అన్న తెలిసిందే కదా, ఆయన పట్టుకున్నాడు. అన్న అంటే వదిన అక్కడ వదినతో సమానం. వదిన అలా చూడకూడదు. హే నడుగు ఏదో నడుస్తాను భయ్, అదేదో ఎంటర్టైన్మెంట్ చేస్తాను. మీరు అట్లా అన్నం తప్పుగా ఊహించుకోద్దండి. బయటకు వచ్చిన తర్వాత గుండంకులు ఇప్పుడు ఇమానుల్ గారు ఇది మాట్లాడుతున్నారు నిదానంగా, అన్న ఇలా కాదన్న అని చెప్పి. నేను చెప్పా కదా ఎన్నోసార్లు, లోపల చాలా ఉంటాయి అనమాట. మనకి లోపల కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ఉంటాయి అనమాట. బయట పెట్టే విధానం వేరు ఉంటుంది అనమాట. ఆయన అడుతుంటే లాస్ట్ టైం అరిచారు అట్లా అడుగుతున్నాడు. అరుసుడేంది భయ్య నాకు అర్థం కాదు. అరుసుడు పద్ధతే కాదయ్యేది. లోపల పోయిన తర్వాత ఏంటి, ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన తక్కువ చేయడం కాదు, కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి ఉండాలి. కానీ నువ్వు ఫుడ్ తిన్ను వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చూసినా చెప్తాను అనమాట. ఫుడ్ తినేది కాదనమాట. నువ్వు నీట్ ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, యాక్టింగ్ పరంగా అయితేనేమి, ఎంటర్టైన్ పరంగా అయితేనేమి, గేమింగ్ పరంగా, ఇఫ్ ఎనీవే అక్కడ ఏవైతే ఉన్నాయో వేసు అన్ని వేలోనూ పర్ఫెక్ట్ గా కూర్చుంటే లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మాట్లాడితే ఏమవుతుంది, గట్టి మాట్లాడితే ఏం రాదనమాట. దెర్ ఈస్ నో మోర్. ఇరు పెదవుల శబ్దం ప్రాణం ఉన్నాళ్ళు అదేనా, అది ఎంటర్టైన్మెంట్ పరంగా అండి, ఏమనుకోద్దండి. అది ఎంటర్టైన్ పరంగా నడుతుంటది అనమాట. అది తెలిసిందే కదా. లాస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న ఇంకొరు ఎవరు ఉంటారు, ఆమె పేరు గుర్తురాట్లేదు, కనుమరుగు అయిపోయింది నటించండి. ఆమె తెలీదు. రతిక, ఈ రీత రతిక. ఓకే రతిక అంట రతి. ఓకే రతిక మేడం, ఆమె కనుమరుగు అయిపోయింది. నడుస్తా ఉంటాయి అన్నమాట, ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు చేస్తా ఉంటారు. అది ఏం తీసుకోవద్దండి, సీరియస్ తీసుకోవద్దండి. కామెడీ దమ్ముంటే పట్టుకో రసికతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ము సీన్ అంటే అట్లుంటుంది అనమాట. బాగా నడుతాను ఆమె కూడా. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట. 7 లో ఉండేది 10.0 కావాలి. సుమన్ శెట్టి రామ్మా అప్రస ఇక్కడ పడుకున్నాడే ఆడే వచ్చి పెట్టుకెళ్ళమంటాడు. అన్న ఏంటంటే నిదానంగా మెతకుంటా అనుకుంటారనమాట. టైం వచ్చినప్పుడు మాట్లాడతాడు. సైలెంట్ గా ఉన్నాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు భయ్య. నేను కూడా సైలెంట్ గా ఉంటాను. అలాగే ఇప్పుడు అలా. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు వేసుకున్నా కూడా నేను ఇక్కడ ఉన్నాను, ఒక్కనున్నాను గుర్తించు. మీట్ ఆల్సో ఆర్టిస్ట్. సపోర్ట్ చేయాలి కదా, పద్ధతే కాదు. చూద్దాం, అది వన్ సైడ్ లెవెల్ ఏం కాదు, అది ఎక్కడో నడుస్తూ ఉంటుంది. తనుజాకి మా ఇమ్మాన్ అన్నకి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు అదే కావాలి. ఆ పెళ్లికి నాకు ఆర్కెస్ట్రా ఇవ్వండి దయచేసి. అన్న ఇమ్మాన్ అన్న మీరు ఎక్కడున్నారు దయచేసి, ఎందుకంటే నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చావు కాబట్టి మాలాంటి కళాకారులని అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తా. అరే మన ఇమ్మాన్ ఒక నిమిషం. అరే జమ్మాల పటాసులో ఉంటే పటాసులో నేను ఫేర్ అయిపోతాడు. అరే ఆడ జబర్దస్త్ వెళ్ళాడంటే జబర్దస్త్ ఫేర్ అయిపోతాడు. బిగ్ బాస్ వెళ్తే బిగ్ బాస్ లో ఫేర్ అయిపోతాడు. ఎమ్మాల నా లవ్ నా ప్రాణం. మా అన్న బైకులు వస్తుందా బ్రో, అది యాక్టింగ్ అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇమ్మాన్ ఎక్కడున్నా దయచేసి మాలాంటి కళాకారులని అంటే మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాం. ఎందుకంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి కళాకారులు అంటే తక్కువ అంచనా వేస్తారు. కానీ కళాకారులు ఏంటో చూపిస్తా ఉన్నాం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళేసి బిగ్ బాస్ 9 లోకి. ఇంకా we need so more, no more. సారీ అర్థం కాదు భయ్యా. ఎలిమినేషన్ ఆయన మాస్ మ్యాన్ బయట దిగండి ఫస్ట్. ఏం చెప్పాలంటే అది పద్ధతే కాదే అని అందుకే భయ్యా చెప్తాంది. అది పద్ధతే కాదే. నేను కామన్ మ్యాన్ లోపల పిలుచుకెళ్ళారు కదా, పిలిచుకెళ్ళినప్పుడు ఏం చేయాలి, కామన్ గా ఉండకూడదు. పద్ధతి కాదు అది. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జనాలకి ఆయన తెలియదు. ఫస్ట్ థింగ్ ఆయన ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ పిలిచుకెళ్లారు, గుండు కొట్టుకున్నారు, లోపల పిలిచుకెళ్లారు. ఇప్పుడు తెలుగు అంటే బిగ్ బాస్ 9 లో ఉండాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాను కదా.
ఫుడ్ తిన్ను, నువ్వు వాళ్ళ తరుతాను వీళ్ళతో మాట్లాడాలంటే కుదరమాట. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి, గేమింగ్ ఉంటే గేమింగ్ ఆడాలి. ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు నువ్వు పర్ఫెక్ట్ గా వెళ్తే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతావు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ చూసారే బిగ్ బాస్ 9 లో విన్నర్ అయ్యాడైనా ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో అంటే అది కుదరదు అనమాట. ఇప్పుడు ఇమ్మాన్ గారు ఉన్నారు, డబ్బల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నాడు. వీ నీడ్ అది కావాలి మనకి, అది తప్ప బయటకు పంపిస్తారు. లాగండి, నిజంగా బయట పంపిస్తారు. దిస్ నాట్ వై తీసేయడం బయటికి వెళ్ళి థ్యాంక్ యూ.